మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాకీ గ్రౌండ్లో నేటి నుండి ప్రారంభమైన హాకీ క్యాంప్కి ఇచ్చేసిన ప్రముఖులు పెద్దలు కూతురు లక్ష్మారెడ్డి గారు అండ్ నల్గొండ హాకీ ప్రెసిడెంట్ కూతురు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు సెక్రటరీ కరీంతో పాటు స్టేట్ మాజీ సెక్రటరీ అండ్ రంగారెడ్డి ప్రజెంట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డితో పాటు షారి గారు మరియు ఇక్కడ ఉన్న కోచ్లందరికీ ఇంత మంచి గ్రౌండ్లో సమ్మర్ క్యాంప్ అనేది ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసేసి వీళ్ళందరికీ ఇంత ఎంకరేజ్మెంట్ చేయడం పట్ల చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇలాంటి గ్రౌండ్లో ప్రభుత్వ సాయంతో మనం ఖచ్చితంగా టర్ఫ్ ఏర్పాటు చేసుకుంటే హాకీ అనేది మన ఇండియాలోనే మన తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు రావడం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ క్యాంపుకి మా హాకీ తెలంగాణ తరఫు నుంచి ఒక 20,000 రూపాయలు ఇక కిట్ను బహుకరిస్తున్నట్టు తెలియజేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హాకీ ఇండియా అనేది హాకీని చాలా ఎంకరేజ్ చేస్తుంది. హాకీ మన నేషనల్ గేమ్ని మనం అందరము ప్రోత్సహించుకోవాలని తెలియజేసుకుంటూ ఇక్కడ రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంతమంది టీము ఇక్కడ పెద్దలు లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఈ గ్రౌండ్ని చూస్తే చాలా అంటే చాలా బాగుంది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మిగతా డిస్టిక్లో ఈ 4-5 రోజులలో క్యాంపులన్నీ స్టార్ట్ చేయిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నల్గొండ హాకీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ హాకీ ప్రెసిడెంట్ మన నల్గొండకు రావడం చాలా శుభసూచకము. ఇక్కడ ఎందుకంటే హాకీకి నల్గొండకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఒకప్పుడు మనం హాకీలో 20 సంవత్సరాల క్రితం నల్గొండలో హాకీ ఛాంపియన్స్ గా ఉండేటోళ్ళము. మహిళా టీం అయినా కావచ్చు, బాయ్స్ టీం అయినా కావచ్చు. సో ఇప్పుడు మనకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఖేలో ఇండియా వాళ్ళు మన నల్గొండని సెంటర్ గా అఫిలియేటెడ్ సెంటర్ గా ఇక్కడ అనౌన్స్ చేయడం చాలా శుభసూచకము. దీని ద్వారా మన స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరికీ కూడా మనకు ఎన్నో సౌకర్యాలు వాళ్ళ దగ్గర నుంచి ప్రోత్సాహం వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనకు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు తెలంగాణ హాకీ కూడా ముఖ్యంగా మన నల్గొండ మీద స్పెషల్ దృష్టి పెట్టి ఈరోజు అందుకే ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మనం పునర్వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మీరు పిల్లలందరూ కూడా ఈ హాకీ ఇది నేషనల్ గేమ్, మీరు ప్రౌడ్ గా ఫీల్ కావాలి ఈ హాకీ గేమ్ ని ఆడుతున్నందుకు. దీన్ని ఆడమే కాకుండా దీనివల్ల మీకు ఆరోగ్యము తో పాటు మీకు కెరియర్ కు ఉపయోగపడే విధంగా మీకు జాబ్స్ గురించి అయినా కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు ఈ సర్టిఫికెట్స్ యూజ్ అవుతాయి. దాని తర్వాత మీరు నేషనల్స్ కి రిప్రజెంట్ చేస్తే మీకు జాబ్లలో కూడా అవకాశం ఉంటుంది. మా నల్గొండ హాకీ తరఫున డెఫినెట్ గా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. మీరు ఆడండి. నేను కూడా ఒకప్పుడు ఇదే గ్రౌండ్ లో అంటే ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో హాకీ ఆడేవాడిని. నాకు ఒక కోరిక ఉండేది నేషనల్ సెలెక్ట్ కావాలి, దాని తర్వాత ఇంటర్నేషనల్ సెలెక్ట్ కావాలని. బట్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళలేకపోయినాను. కానీ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తుంటే మీ అందరికి కూడా మా సహకారం ఉంటది. మన నల్గొండ నుంచి తప్పకుండా ఒక్క గర్ల్ అయినా కానీ బాయ్ అయినా కానీ భారతదేశాన్ని రిప్రజెంట్ చేసి మన నల్గొండ పేరు నిలబెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. నల్గొండ జిల్లాలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కొండా విజయ్ గారు, అదేవిధంగా నల్గొండ హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూతురు శ్రీనివాస్ రెడ్డి గారు విచ్చేసి కార్యక్రమాల్లో స్టిక్స్ పంచడం మరియు క్రీడాకారులకు బాల్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో నల్గొండ జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ఎక్కువ మంది క్రీడాకారులకు పాల్గొనే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదములు.